సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కెరీర్ ఇప్పటికీ స్టిల్ అంతే మ్యాజిక్ క్రియేట్ చేసేలాగా ఉందా? నెక్స్ట్ వచ్చే జెన్‌జీ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి, వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చా? లేదంటే వేరే ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదా? మీరు అబ్జర్వ్ చేస్తే మేడం, లాస్ట్ డికేడ్ కాదండి, లాస్ట్ 3 డికేడ్స్ నుంచి కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ బూమింగ్ అండి. సో మీరు అన్నట్టు ఎందుకు అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలని చూస్తారంటే, సో ఇక్కడ వర్క్ కల్చర్ బాగుంటుంది, ప్లస్ గ్యారంటీగా సబ్జెక్ట్ మన దగ్గర స్కిల్స్ లేకపోతే ప్రెజర్ ఉంటుంది, స్కిల్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, ఇన్కమ్ కూడా అది ఎలా ఉంటుందండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే మేడం, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 80-90 లక్షల ప్యాకేజ్ అనేది ఈ మధ్యన కామన్ అయిపోయింది. అది మన స్కిల్స్ని బేస్ చేసుకుని ఉంటుందండి. మన దగ్గర ఎంత స్కిల్స్ ఉంటే అంత ఎర్న్ చేసే అవకాశం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంది, మరి ఏ ఇండస్ట్రీలో లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ ఇంకే ఇండస్ట్రీలో కూడా లేవండి. ఎందుకంటే సో ఇప్పుడు మీరు ఈరోజు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ రేపొద్దునో లేకపోతే ఎల్లుండో ఇంకొక ఇంటర్వ్యూ వచ్చే అవకాశం ఉంది, ఆ తర్వాత అది కూడా ఫెయిల్ అయ్యారు, ఇంకొక ఇంటర్వ్యూ వచ్చే అవకాశం ఉంది. అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాయి. 10 ఫెయిల్ అయినా 11వ ఇంటర్వ్యూలో మనం జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పటికీ అంతే భూమి ఉందా అంటే ఇప్పటికీ భూమి పెరిగిందండి, డబుల్ అయింది. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ అండి. నేను 2010లో టీసీఎస్ లాంటి కంపెనీలో జాయిన్ అయినప్పుడు నా ప్యాకేజ్ 3 lakhsతో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అదే టీసీఎస్ ఫ్రెషర్కి 7 lakhs ఇస్తున్నారు, 9 lakhs ఇస్తున్నారు, 11 lakhs కూడా ఇస్తున్నారు. అర్థమైందంటే అంటే ఆ స్టాండర్డ్ పెరిగింది కదా. సరే ఓకే, ఆ స్టాండర్డ్ పెరిగినా కానీ అప్పుడు టీసీఎస్, ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు అప్పుడు టీసీఎస్లో నాకు తెలిసి ఐఎమ్ సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక 3 lakhs అలా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళండి. ఇప్పుడు 6 to 7 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ప్రతి కంపెనీ ఇలా హైరింగ్ ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తుంది, ప్రతి కంపెనీ గ్రో అవుతుంది, డిఫరెంట్ ఏరియాస్లోకి వీళ్ళు వెళ్తున్నారు, డిఫరెంట్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు, క్లయింట్స్ పెరుగుతున్నారు కంపెనీస్కి. సో ఆబ్వియస్గా రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లా. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటేనండి, ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ మన దగ్గర ఆ రైట్ స్కిల్స్ ఉన్నాయా లేదా. రైట్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు బెటర్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ద జాబ్, టు గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఎందుకు అంటే మన దగ్గర స్కిల్ని బట్టే మనకి ఆఫర్స్ వస్తాయండి. మన దగ్గర ప్రాపర్ స్కిల్స్ ఉండి ఒక కంపెనీని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్కిల్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, కంపెనీ ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ బెటర్ ఆప్షన్ టు లీడ్ బెటర్ లైఫ్ అండి. ఎంతోమంది రూరల్లో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేసుకున్నారు. అంతే కదండి, అంతే కదా మేడం. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు ఇట్స్ లైక్ మిరాకిల్స్ కొన్ని జరుగుతాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇంకా అయిపోయింది, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అది ఫెయిల్యూర్ అయ్యి, ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యి, డిప్రెషన్ స్టేజ్లోకి తీసుకెళ్లకుండా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పర్సన్ కూడా మోటివేట్గా ముందుకు వెళ్తుంటారు. ట్రూ మేడం, ట్రూ. సే సంథింగ్, ఏం చెప్తారు దానికి? నేనే ఎగ్జాంపుల్ మేడం. యాక్చువల్గా నేను ఒక రకంగా చెప్పాలంటే వెరీ బిలో మిడిల్ క్లాస్ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. కానీ ఇప్పుడు నేను ఆ లైఫ్ లీడ్ చేయట్లా, ఐఎమ్ లీడింగ్ వెరీ గుడ్ లైఫ్. దట్ ఇస్ బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐ కెన్ సే. మా నాన్నగారు నన్ను ఎంతో కష్టపడి, సో ఒక రకంగా చెప్పాలంటే మాకు 4 ఎకరాల వ్యవసాయం ఉంది, అందులో పండించి నన్ను కష్టపడి నేను హైదరాబాద్ పంపించి గోకరాజు రంగరాజు కాలేజీలో నేను ఎంసీఏ కంప్లీట్ చేశానండి. సో నన్ను తీసుకుంటే అప్పుడు నేను చాలా వెరీ లో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని. నేను ఒక మంచి కంపెనీలో, అంటే నేను టీసీఎస్లో నా వర్క్ జర్నీ స్టార్ట్ చేశాను, తర్వాత బెల్జియం వెళ్ళాను ఇమీడియట్గా. టీసీఎస్లో జాయిన్ అయిన కొన్ని రోజులకు బెల్జియం పంపించారు, తర్వాత మళ్ళీ వచ్చాను, తర్వాత మళ్ళీ బెల్జియం పంపించారు. ఆ తర్వాత 2018లో టీసీఎస్కి రిజైన్ చేసి ఇంకొక పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యా, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యా. అక్కడ నా శాలరీస్ చాలా ట్రిపుల్ అయింది, నెంబర్స్ చెప్పాలండి, ట్రిపుల్ అయింది. 2023లో ధైర్యంగా ఒక పెద్ద ప్యాకేజ్ని వదిలేసి టీచింగ్లోకి వచ్చాను అంటే అగైన్ మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే నా నాలెడ్జ్ అయి ఉండొచ్చు, లేకపోతే నాకు ఇండస్ట్రీ నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు మేడం. ఎప్పుడైనా ఇప్పుడు నేను టీచర్గా నా మాట వింటున్నారు పీపుల్ అంటే ఇండస్ట్రీ నాకు ఇచ్చిన నాలెడ్జ్ అండి. ఇంకొక చిన్న విషయం, మీరు అన్నారు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కలా ఉంటారు. అవునండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏంటంటే సార్, లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అవునండి. మా బ్రదర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసి ట్రిపుల్ చేశాడు, అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్ బెంగళూరు జాబ్ వచ్చింది. బెంగళూరు ఏంటంటే ఒక్కసారిగా ప్యాకేజ్ బాగుంది, కంపెనీ బాగుంది అని చెప్పి వెళ్ళాడనమాట. సో ఎవ్రీడే అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ ఒక టైమింగ్ ఉంటుంది 9 to 6. అయిపోయాక కూడా ఇంటికి వచ్చాక మళ్ళీ అదే ల్యాప్టాప్ ముందు 12-1 వరకు కూర్చుంటాడు. మళ్ళీ ఒకసారి మార్నింగ్ 7 o'clock నుంచి, ఎందుకంటే ఎవ్రీడే లెర్నింగ్ అని చెప్పి అంటుంటాడు. ఇంకా మనుషులతో ఆ ప్యాకేజెస్ అట్లాగే ఉంటాయి, కానీ ప్రతిరోజు లర్న్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం స్ట్రెస్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ తనకు అది ప్యాషన్గా అనిపిస్తూ ఉంటుంది.
ఇది ఎలా కొంతమంది ఏంటంటే చూసే పేరెంట్స్కి ఇంత పైసలు ఇచ్చినా కూడా పిల్లోడు చాలా స్ట్రెస్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది తల్లిదండ్రులకి. కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఇంకా చాలా క్రియేట్ చేస్తున్నాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకునేలాగా. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి ఉన్నటువంటి అభిప్రాయాన్ని కొంతమంది మార్చుకుంటూ ఉన్నారు. మీరేం చెప్తారు యాక్చువల్లీ? మేడం యాక్చువల్గా మేము స్టూడెంట్స్ ఇక్కడ చెప్పేది కూడా మేడం, స్కిల్లే మార్కెట్లో మన వాల్యూ తెచ్చిపెడుతుంది. స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్కిల్ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదండి. సో ఇట్ కంటిన్యూ లెర్నింగ్ మేడం, అది కంటిన్యూస్ లెర్నింగ్. ఇప్పుడు మీ బ్రదర్ ఎగ్జాంపుల్ చెప్పారు. మీ బ్రదర్ అలా నేర్చుకోవటం వలన రేపొద్దున ఆయనకి మార్కెట్లో ఎంత వాల్యూ ఉంటుందంటే, ఇప్పుడు ఈ కంపెనీ వద్దనుకుని ఇంకో కంపెనీకి వెళ్ళాలంటే ఆ కావాల్సిన స్కిల్స్ ఆల్రెడీ ఈయన రెడీగా ఉన్నాడు. సో ఇంక ఎప్పుడు జాబ్ లేకపోవడం అనే కాన్సెప్ట్ ఉండదు. సో మనం కంపెనీ షిఫ్ట్ కొడతా ఉన్నప్పుడు మన దగ్గర స్కిల్స్ ఉంటే అంతే ప్యాకేజెస్ వస్తాయి. 100% హైక్స్ ఉంటాయి, 200% హైక్స్ కూడా వస్తాయి. సో అగైన్ మేడం, ఇన్కమ్ బాగా ఉండాలి అంటే అంతే రేంజ్లో స్కిల్స్ ఉండాలి. సో స్కిల్ ఉంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుద్ది గ్యారంటీగా. సో మన ఇంపార్టెన్స్ పెరుగుద్ది మార్కెట్లో. సో మనకి గ్యారంటీగా మనం రిటైర్ అయ్యేంత ఒక 60 years వచ్చేంత వరకు మీకు జాబ్ లేదు అనే మాట ఉండదు. రిసెషన్ రానివ్వండి, ఇంకేదైనా రానివ్వండి, మన జాబ్ మనకు ఉంటుంది. సరే, ఇంటర్ అయిపోయింది, సరే ఇప్పుడు నాకు డిగ్రీ అయిపోయింది, చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఎదుగుతున్నా, నాకేమో కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ, ప్రాక్టికల్ గా చేస్తుంటా, టూల్స్ ఏమైనా ప్రోగ్రామింగ్ ఏమైనా అన్నా నేను చేస్తా. డిగ్రీ అయిపోయింది, నేను కంప్యూటర్ జాబ్ తప్పితే ఇంకేం చేయలేకపోతున్నాను. నేను నెక్స్ట్ నా కెరీర్ని ఒక 2-3 ఏళ్ళు లేట్ అయినా నేను వ్యూక్యూబ్కి వచ్చాను. ఎట్లా నన్ను సెటిల్ చేస్తారు మీరు? కమ్యూనికేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. కమ్యూనికేషన్ అంటే మనం కమ్యూనికేషన్లో మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చెప్పాలనుకున్నది ఆపోజిట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే చాలు. ఈ కమ్యూనికేషన్ అంటే మనలో చాలా మందికి ఒక రాంగ్ ఇంటెన్షన్ ఉంది మేడం. కమ్యూనికేషన్ అంటే ఈ గ్రామర్ బట్టి పట్టాలి, లేకపోతే ఇవి చదవాలి అవి చదవాలి, బట్టి పడితే మన కమ్యూనికేషన్ వచ్చేస్తుంది అనుకుంటారు మేడం. కానీ వీక్యూబ్ ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే, బాసు నువ్వు ఏది బట్టి పట్టొద్దు, నువ్వు మాట్లాడటం స్టార్ట్ చేయి. తప్పే మాట్లాడు, రాంగే మాట్లాడు, కానీ కొన్నాళ్ళకి నీకు ఏది తప్పు ఏది తెలుసు అని చెప్పి నీకే ఐడియా వస్తుంది. దాంతో నువ్వు యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ. అర్థమైంది మేడం? సో ఇది లైక్ మేము ఏదో ఇక్కడ కూర్చోబెట్టి బట్టి పట్టించకుండా ప్రాక్టికల్గా అక్కడ గ్రూప్ డిస్కషన్ పెట్టో, లేదా జామ్ సెషన్ పెట్టో, లేదా స్టేజ్ మీద పిలిచి మాట్లాడమని చెప్పో, లేదా ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పో, లేదా ఒక టెక్నికల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పో. టెక్నికల్ ప్లస్ కమ్యూనికేషన్ ఈ రెండు కవర్ చేస్తా బ్యాలెన్స్డ్గా వెళ్తాం మేడం. సో మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంటుందో, అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ చేసే స్కిల్స్ కూడా ప్రాపర్గా వాళ్ళకి తెలిసింది కమ్యూనికేట్ చేసే స్కిల్స్ కూడా అంతే లెవెల్లో నేర్చుకుంటారు మేడం. ఇప్పుడు అందరూ ఏంటంటే చదువుని సర్టిఫికేట్ కోసం చదువుతున్న స్టూడెంట్స్ చాలా మంది అయిపోయారు. సర్టిఫికేట్స్ కాకుండా నాలెడ్జ్తో చదివితే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్లోనే ముందే వెళ్ళిపోతున్నారు. ప్లేస్మెంట్స్ వెళ్ళలేని వాళ్ళే సర్టిఫికేట్స్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మేము డిగ్రీ చేసాం, MBA చేసాం, MCA చేసాం, బీటెక్ చేసాం అని చెప్పి రియల్ ఎస్టేట్లో కూడా వచ్చేస్తున్నారు. లేదంటే బ్యాంక్ జాబ్స్కి వెళ్ళి HR జాబ్లో, ఫైనాన్స్ జాబ్లో చేస్తున్నారు. అంటే చదివింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అలాంటి వాళ్ళు మన వీక్యూబ్కి వస్తే వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉంటుంది? అగైన్ మేడం, యాక్చువల్గా మీరు అన్నట్టు చాలామంది నాలెడ్జ్ కన్నా కూడా సర్టిఫికేట్స్నే నమ్ముకుంటున్నారు. సో ఏదో రకంగా డిగ్రీ కంప్లీట్ చేసేద్దాం, ఏదో రకంగా బీటెక్ కంప్లీట్ చేసేద్దాం, సర్టిఫికేట్ వచ్చేస్తుంది, సర్టిఫికేట్ చూసి ఎవరొకరు జాబ్ ఇచ్చేస్తారు అని ఒక రాంగ్ ఎజంప్షన్లో ఉన్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇప్పుడు కంపెనీస్కి కావాల్సింది స్కిల్స్ మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు డిగ్రీ కంప్లీట్ చేసిన, MBA కంప్లీట్ చేసిన, బీటెక్ కంప్లీట్ చేసిన, లేకపోతే B.Pharm కంప్లీట్ చేసినా కూడా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏదో ఒక ప్రాపర్ స్కిల్ నేర్చుకుంటే. సో అలాంటి వాళ్ళు మా వీక్యూబ్కి వచ్చారనుకోండి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని, వాళ్ళకి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, కోడింగ్ పైథాన్ ఫుల్ స్టాక్ అనో జావా ఫుల్ స్టాక్ అనో నేర్పిస్తాం. డేటా అనాలిసిస్ ఇంట్రెస్ట్ ఉందా, డేటా అనలిటిక్స్ నేర్పిస్తాం. లేదు క్లౌడ్ టెక్నాలజీస్ ఇంట్రెస్ట్ ఉందా, మల్టీ క్లౌడ్ అనో లేకపోతే AWS నేర్పిస్తాం. లేదు డేటా ఇంజనీరింగ్ పైప్ లైన్స్ క్రియేట్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా, డేటా ఇంజనీరింగ్ నేర్పిస్తాం. ఇలా టెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇవేం కాదు మేము టెస్టింగ్ చేస్తామంటే టెస్టింగ్ నేర్పిస్తాం. ఇలా మేడం మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్ని ప్రాపర్గా అర్థం చేసుకుని అతను దేంట్లో ఫిట్ అవుతాడు, అతనికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దాని ప్రకారం గైడ్ చేసి, కెరియర్ గైడెన్స్ చేసి ఆ కోర్స్ నేర్పించి దాంట్లో ఆపర్చునిటీ చూపిస్తామండి. సో మేము ఈ వాటినండి మేడం, మాకు కావాల్సింది జాబ్ తెచ్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్. మీకు మినిమం 60% త్రూఅవుట్ డిగ్రీ 60% ఉండి మీకు జాబ్ తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీక్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు గెట్ ఇన్ టు ద జాబ్ ఫర్ షూర్.